ప్రియమైన పిల్లలారా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఇది పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. మీరు ఈ చదువుని చదవాలి మరియు చదివించాలి. ప్రశ్న: ప్రపంచంలో ఏ జ్ఞానమున్నా కానీ అజ్ఞాన అంధకారమే ఉంది. మాయ జ్ఞానం ఉంది. దీని ద్వారా వినాశం అవుతుంది. చంద్రుని వరకు వెళ్తారు. ఈ జ్ఞానం ఎంతో ఉంది. కానీ కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచాల జ్ఞానం ఎవరికీ లేదు. అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. జ్ఞాన నేత్రము లేదు కనుక అంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. జ్ఞాన స్వరూపులైన పిల్లలైన మీకు స్థాపన గురించి, వినాశం గురించి అన్ని విషయాలు తెలుసు. ఓం శాంతి. బాబా ఈ శరీరం ద్వారా వివరిస్తున్నారు. దీన్ని జీవము అని కూడా అంటారు.